కరీంనగర్లోని రోహన్ హాస్పిటల్ మహిళా ఆరోగ్య మరియు సంతాన సాఫల్య కేంద్రం వారు 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి ప్రవేశపెడుతున్నందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనతో పాటు డాక్టర్ యనమల శ్రీదేవి నరేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ దేవి పుత్రిక అనే ఒక కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేశారు కదా, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, కారణం ఏంటి? ఎందుకు అంటే ఆడపిల్ల అనగానే కొంచెం సొసైటీలో కొద్దిగా వివక్ష ఉంటుంది. అంటే ఏంటంటే అమ్మాయి పుట్టగానే ఎస్పెషల్లీ సెకండ్ చైల్డ్ పుట్టిన తర్వాత అంటే అయ్యో మళ్ళీ అమ్మాయి పుట్టిందా మేడం అంటారు. ఎందుకు అంటే వాళ్ళకి అమ్మాయిని చదివించడం ఒక బర్డెన్, దాని తర్వాత మళ్ళీ చదివించి పెళ్ళి చేయాలి, డౌరీ ఇచ్చి పెళ్లి చేయడం, ఇవంతా ఖర్చు. అదే అబ్బాయి పుడితే చదివిస్తే చాలు అన్న ఇది ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ దానికోసమని వాళ్ళు ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది. బేబీస్ని తీపిచ్చేసుకోవడము, ఆడపిల్లల్ని అట్లా అని అన్ట్రైన్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకున్న వాళ్ళు, డెత్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఇది చేంజ్ అవుతుంది, ఆ ట్రెండ్ అందరికీ కొంచెం అవేర్నెస్ వచ్చింది. మేము కూడా ఏంటంటే మాకు 24 ఇయర్స్ అయిపోయి 25th ఇయర్లో ఎంటర్ అవుతున్నాం మా హాస్పిటల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి, ఈ ఇయర్. సో మేము ఏదైనా ఒక ఉమెన్కి ఏదైనా సర్వీస్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఏంటి అనుకుంటే ఇట్లా ఈ ఆలోచన వచ్చింది. ఇట్లా అమ్మాయి పుట్టిన వాళ్ళకి మనము ఫ్రీగా చేసేసి బీట్ నార్మల్ ఆర్ సిజేరియన్ సెక్షన్ ఇట్లా చేస్తే బాగుంటుంది అనిపించి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దేవి పుత్రిక అనే స్కీమ్ పెట్టారు కదా, సో అమౌంట్ ఎట్లా ఉంటుంది, ఇది స్కీమ్ ఎన్ని రోజులు ఉంటుంది? 1 year వరకు అండి. ఈ రోజు నుంచి 1 year వరకు సర్జరీ కానీ నార్మల్ డెలివరీ, హాస్పిటల్ ఛార్జెస్ ఫ్రీ దీంట్లో. అంటే మేడం, చాలామంది ఇప్పుడు సంతాన సాఫల్యంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అంటే పీసీఓడి సమస్య కానీ చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ కోసం ఇబ్బంది పడతారు. సో మీ హాస్పిటల్ ఇప్పటికీ చాలామంది ఐవీఎఫ్ ద్వారా కూడా సక్సెస్ అయింది. సో మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే అబ్బాయే కావాలి, అమ్మాయి వద్దని చెప్పి మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? సో వాళ్ళతో మీరు ఏం చెప్పేవాళ్ళు? అడుగుతారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఐవీఎఫ్ చేయించుకుంటే 2 ఆడపిల్లలు ఉన్నోళ్ళు వస్తారు, మేడం ఐవీఎఫ్ ద్వారా అబ్బాయి పుట్టే పద్ధతి ఏమన్నా ఉందా అని అడుగుతారు. నేనేమంటా అంటే అసలు పిల్లలు లేని వాళ్ళు ఐవీఎఫ్, అది కూడా అబ్బాయి అమ్మాయి అని కాదు, అట్లా ఐవీఎఫ్ చేయించుకోవడం, ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకొని పిల్లల్ని కనడం వేరు. ఆల్రెడీ 2 ఉన్నారు కదా, ఎందుకు అని చెప్తాం. చెప్పండి సార్, అంటే మామూలుగా ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు పెడతాయి, సో ఫ్రీ స్కీమ్స్ అని పెడతాయి, కానీ మీకు ప్రైవేట్ హాస్పిటల్ ఏముంది, ఇలాంటి స్కీమ్ పెట్టడానికి గల కారణం ఏంటి? 2002లో హాస్పిటల్ స్టార్ట్ చేశాం. అప్పటి నుండి మా హాస్పిటల్కి మెయిన్గా లేడీ పేషెంట్స్ ఎక్కువ వస్తారు. సో అప్పటి నుండి కూడా మళ్ళీ ఈ హాస్పిటల్ కట్టి 12 years అయింది. ఇప్పటికీ మా మీద అదే సపోర్ట్ ఉంది, పేషెంట్ల నుండి అదే మా మీద నమ్మకం ఉంది. సో 24 సంవత్సరాలుగా మమ్మల్ని నమ్మి ఇంత కాంపిటీషన్ మీరు చూస్తున్న ఇన్ని హాస్పిటల్స్ వచ్చినా మా పేషెంట్లు మాత్రం మాకే ఉంటూ మా మీద నమ్మకంతో ఇన్ని రోజులు మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో 24 years సపోర్ట్ చేశారు. సో మన 25th ఇయర్లకు ఎంటర్ అవుతున్నాము. ఈ సందర్భంగా వాళ్ళకి తిరిగి మనం ఏమన్నా చేయగలమా అని అనిపించినప్పుడు, ఉమెన్కి ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆలోచిస్తుంటే ఈ ప్రోగ్రామ్ ఒకటి ఆలోచన వచ్చింది. తర్వాత ఇక మీరు చూస్తున్నారు మేడం చెప్తున్నప్పుడు ఏంటంటే మేము డెలివరీలు అవుతుంటే కామన్గా చూస్తుంటాం కాబట్టి ఇది రోజు గమనిస్తూనే ఉంటాము. వాళ్ళు వెంటనే వాళ్ళ ఫేస్లో కలర్ చేంజ్ అవుతుంది. ఒక పేషెంట్ అయితే మరి తెలియదు, మాకు ముందే తెలిసేమో కానీ అమ్మాయి పుట్టింది అనగానే షీ షౌటెడ్ ఆన్ మీ, మా మీద, అమ్మాయి ఏంటి అని బయట గొడవ చెప్పగానే, లేదు మీరు పాపను మార్చిందంటారు. మా అదృష్టం కొద్ది ఆ రోజు ఆ మొక్కరే డెలివరీ, ఆపరేషన్ థియేటర్లో ఆ మొక్కతే ఉంది కాబట్టి. అంటే చూడండి, వాళ్ళ ఏడుపు కూడా అబ్బాయిలాగా వినబడిందంట వాళ్ళకి. మాకు అబ్బాయి ఏడుపు వినబడింది, మాకు అమ్మాయి ఏడుపు వినవాలి, మీరు ఎవరినో మార్చారని చెప్పేసి ఎంత గొడవ అంటే కారిడార్లో ఏడుచులు, పెడగొబ్బలు, మా మీద అరుపులు. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. మొన్న అది రీసెంట్గా అయింది, 6 months బ్యాక్. దాని తర్వాత ఇంకా మాకు బాగా అనిపించింది అంటే ఆడపిల్లలకి. సో ఏంది ఇప్పుడు బేబీ డెలివరీ, ఆడపిల్ల పుట్టగానే అన్నీ వస్తాయి ఇప్పుడు వాళ్ళకి, ఫైనాన్షియల్గా అన్నీ మొదలవుతాయి. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి, హాస్పిటల్ బిల్లు నుండి స్టార్ట్ అవుతుంది. సో దానికి ఏంటిది, మా ఛార్జెస్, హాస్పిటల్ ఛార్జెస్ ఏమంటే డెలివరీ ఛార్జెస్ కానీ, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్ కానీ, సిజేరియన్ సెక్షన్ కానీ ఆ ఛార్జెస్ ఫ్రీ. 2021 తర్వాత గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేటివ్స్ అయితే ఏంటి, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, తర్వాత క్యాంపెయిన్ చేసింది గవర్నమెంట్ గర్ల్ చైల్డ్కి అని చెప్పి. దానివల్ల ఏమైంది, ఇప్పుడు దాదాపు ఈక్వల్కి వచ్చింది. చాలా హ్యాపీ పరిణామం. సో అట్లా దాంట్లో మేము కూడా ఒక హ్యాండ్ ఉండాలి. 1 సంవత్సరం పాటు మేము ఏదో మెయిన్ ఏంటి అంటే మాకు పేషెంట్స్, ఆ పేషెంట్ల వల్ల మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. ఏదో మాకు చేతనంత మేము చేయాలనే ఉద్దేశం, అంతే. సో ఈ వీడియో చాలామంది కూడా చూస్తారు. సో చివరిగా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు కూడా అదే నేను అంటున్నా, ఇప్పుడు ఆడపిల్లలు దేంట్లో తక్కువ లేరు. ఇంతకుముందు అంటే మీరు అన్నట్టు ఆ ఎడ్యుకేషన్ ఇప్పించేటోళ్ళు కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇప్పిస్తే మీరు చూసారు, ఇప్పుడు జడ్జి గారు, డిస్ట్రిక్ట్ జడ్జి వరకు వెళ్ళారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ వల్లనే. వాళ్ళకి ఇప్పుడు మెడికల్ కాలేజీలలో 70% గర్ల్స్ ఉన్నారు, ఓన్లీ 30% బాయ్స్ ఉన్నారు.
అంటే ఎవరు బాగా చదువుతున్నారు దీన్ని బట్టి? సో నిజంగా చెప్పాలంటే అమ్మాయిలే చాలా ఇంటెలిజెన్స్. ఈ అమ్మాయిల్ని ఏం చేస్తున్నారు, ఇంతకుముందు భ్రూణ హత్యలు చేసేసి అన్నీ మీకు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు, ఇప్పటికీ జరుగుతున్నాయి. అవి జరగొద్దు అనే ఉద్దేశం, కొంచెం మెసేజ్ పోవాలి. గర్ల్ చైల్డ్ ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రెషియస్, దేవి అంటే ఒక గాడెస్తో సమానమైన ఉద్దేశంతో, ఒక గాడెస్ బ్లెస్ చేసిన బేబీ మనం అట్లా చేయొద్దు అనే ఉద్దేశం, మెసేజ్ ఇవ్వడం కోసం ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. సో చూస్తారు కదా, మొత్తానికి ఏంటంటే 24 వసంతాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి ప్రవేశపెడుతున్నందుకు దేవీ పుత్రిక అనే ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక 1 year స్కీమ్ ఇంప్లిమెంట్ చేశాం. ఇది అందరూ కూడా వినియోగించుకోవాలని కూడా డాక్టర్ శ్రీదేవి నరేష్ గారు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.